మీలో చాలామంది N8 నేర్చుకునే ఫస్ట్ కొన్ని వీక్స్ అది ఇది క్లిక్ చేసి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇంక మొత్తం వదిలేస్తారు. ఈ N8ని ఫస్ట్ టైమ్ ఎవరు ఓపెన్ చేసినా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. నాకు అలానే ఉంది. అందుకే మీకు సింపుల్ చేయడానికి N8 ఇంటర్ఫేస్ మొత్తం డీటెయిల్‌గా చూపిస్తా. మనం రోజు ఎక్కువ ఏమేమి సెట్టింగ్స్ వాడతామో వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తా. మిగతావన్నీ నార్మల్‌గా పైపైన చూపిస్తా. సో అప్పుడు మీకు ఇంకా కన్‌ఫ్యూజన్ ఉండదు. వీడియో అయ్యేసరికి మీకు మీరే సింపుల్‌గా N8 ఓపెన్ చేసి కన్‌ఫ్యూజన్ లేకుండా యూజ్ చేసుకుంటారు. రెడీయా? లెట్స్ గో. ఫస్ట్ N8 మీరు ఓపెన్ చేయగానే ఎలా ఉంటది? క్లౌడ్ వెర్షన్ అయినా సెల్ఫ్ హోస్టెడ్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఎంత పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ మీరు ఒకవేళ ఈ వీడియోని లేట్గా చూస్తుంటే అప్పుడు N8 వెర్షన్ వేరేగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ సెట్టింగ్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. బట్ మీరు చూడడానికి ఇంటర్ఫేస్ మారిపోదు అనమాట. ఇది కొత్త ఇంటర్ఫేస్. ఈ డార్క్ బ్లాక్ థీమ్ ఇదంతా కొత్త ఇంటర్ఫేస్ రీసెంట్గా వచ్చింది. సో ఇది ఓవర్వ్యూ పేజ్. ఓవర్వ్యూ పేజ్లో ఏముంటాయంటే మొత్తం మన ఎగ్జిక్యూషన్స్, ఫెయిల్డ్ ఎగ్జిక్యూషన్స్, ఫెయిల్యూర్ రేట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మోస్ట్లీ యూజ్ చేయాలి. మనం ఒకటి చూసుకునేది ఏంటంటే ఈ వర్క్ ఫ్లోస్ సెక్షన్. ఈ వర్క్ ఫ్లోస్ది చూస్తాం. ఈ క్రెడెన్షియల్స్ కూడా ఎప్పుడు మనం టచ్ చేయం. అంటే మన క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా వేరే యాప్స్వి, అవన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఎగ్జిక్యూషన్స్, వేరియబుల్స్, డేటా టేబుల్స్ అంటే ఏం లేదు, గూగుల్ షీట్స్ ఉంటుంది కదా, సేమ్ అదే N8 నోడ్ బిల్ట్ ఇన్ ఇది క్రియేట్ చేసుకున్నాం. చూడండి సేమ్ గూగుల్ షీట్స్ లానే ఉంటుంది. సిఎస్వి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ పక్కన హెల్ప్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మోస్ట్లీ మనం ఏం చేయము, జస్ట్ మీరు N8 ఏపీ ఒక క్లౌడ్ కోడ్ కనెక్ట్ చేయాలంటే N8 ఏపీఐ ఉంటుంది, అది క్రియేట్ చేసుకోవాలి. మిగతా అంతా సేమ్. ఇవన్నీ నేను ఎప్పుడైతే టచ్ చేయలేదు పెట్టుకోవచ్చు. ఈ కమ్యూనిటీ నోట్స్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి N8లో బిల్ట్ ఇన్ నోట్స్ లేనప్పుడు కమ్యూనిటీ నోట్స్ అని ఉంటుంది, అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ యూజర్స్ దగ్గర మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్నో లేకపోతే ఎవరినైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు కొలాబరేట్ అయ్యి బిల్డ్ చేయొచ్చు అనమాట ఆటోమేషన్స్ని. సో అది హోమ్ పేజ్. ఈ చాట్ అనేది రీసెంట్గా N8 మళ్ళీ కొత్త ఫీచర్, ఇంకా బీటా వెర్షన్లో ఉంది, కానీ జస్ట్ మీరు చాట్తోని వర్క్ ఫ్లోస్ని బిల్డ్ చేసే ఫీచర్ అనమాట. బట్ ఇది ఎప్పుడు నేను యూజ్ చేయలేదు, మీరు కూడా పెద్ద యూజ్ చేయరు నాకు తెలుసు. నెక్స్ట్ పర్సనల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి మీకు నచ్చిన ఆటోమేషన్స్ అన్నీ ఒకే ఫోల్డర్లో పెట్టుకోండి. ఇప్పుడు సేల్స్ సిస్టమ్ ఉంది, సేల్స్కి సంబంధించిన ఆటోమేషన్స్ అన్నీ ఒక ఫోల్డర్లో అలా అనమాట. కావాలంటే సార్ట్ చేసుకోవచ్చు ట్యాగ్స్తోని. ఈ ట్యాగ్స్ అనేది మీకు నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేటస్ బట్టి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, పబ్లిష్డ్, అన్పబ్లిష్డ్. మీకు ఏదైనా వర్క్ ఫ్లో సెర్చ్ చేయాలన్నా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి లింక్డ్ఇన్ అంటే లింక్డ్ఇన్ సంబంధించిన ఆటోమేషన్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ చూడండి, క్రెడెన్షియల్స్, ఆటోమేషన్ ఇవన్నీ మనం ఇక్కడ ఏం టచ్ చేయం, జస్ట్ వర్క్ ఫ్లోస్ చూస్తాం అంతే. సో ఇక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో ఉంటుంది. జస్ట్ మీరు క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తే ఇలా ఎంటీ క్యాన్వాస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ మీ వర్క్ ఫ్లోస్ని నేమ్ చేసుకోవాలి. మీరు నేమ్ చేసుకుంటే మీకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. ఇదేమో నేను జస్ట్ శాంపిల్ వైటీ వాక్ త్రూ, ఓకే, శాంపిల్ వైటీ వాక్ త్రూ అని ఇచ్చాను. ట్యాగ్ చూసారా, ఇందాక మీ ట్యాగ్స్ ఉన్నాయి. ట్యాగ్స్ ఇప్పుడు వైటీలో పెట్టాను అనుకోండి, ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి, ఈ వైటీ ట్యాగ్లో ఉంటాయి. సో నాకు ఈజీగా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆ వర్క్ ఫ్లో ఓపెన్ చేయాలంటే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి 3 ఉన్నాయి, ఎడిటర్, ఎగ్జిక్యూషన్స్, వాల్యుయేషన్స్. ఎడిటర్ అంటే ఇది, ఎగ్జిక్యూషన్స్ అంటే మనం ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం డీబగ్ చేస్తున్నప్పుడు ఈ ఎగ్జిక్యూషన్స్ ట్యాబ్ ఈ క్యాన్వాస్లో యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఇవాల్యుయేషన్స్ ఇది కూడా నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను, మోస్ట్లీ యూజ్ చేయను. బేసిక్గా ఇది పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికంటే. కాబట్టి ఇక్కడ వీడియో ఉంది, మీరు ఒకసారి చూస్తే మీకు ఏంటో క్లారిటీ వస్తుంది. నేనైతే ఇప్పుడు యూజ్ చేయలేదు. సో అది ఎడిటర్, ఎగ్జిక్యూషన్స్, ఎవాల్యుయేషన్స్. ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా, మనం ఏం నోడ్ యాడ్ చేయలేదు కాబట్టి పబ్లిష్ రావట్లేదు. సపోజ్ ఏదైనా నోడ్ కనెక్ట్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ ఏదైనా నోడ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంది. ఈ పబ్లిష్ ఏంటంటే ఇప్పుడు నేను పబ్లిష్ చేయకపోతే ఓన్లీ నేను ఈ N8 ఇన్స్టెన్స్లోనే వాడుకోవచ్చు. అదే పబ్లిష్ చేశాను అనుకోండి, సపోజ్ ఇది ఏదైనా యాప్ అనుకోండి, మీరు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ లింక్ ఉంటే. సో అది పబ్లిష్ అంటే బేసిక్గా. జనరల్గా మీరు డిప్లాయ్ చేస్తా అంటారు కదా, సేమ్ ఇది అంతే, డిప్లాయ్ అనుకోండి. ఇప్పుడు పక్కన సేవ్డ్ ఆప్షన్ ఉందా, ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఆటో సేవ్ ఆప్షన్ తీసుకొచ్చారు, కానీ ముందులో ఆటో సేవ్ ఆప్షన్ లేదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా అయిందనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ నొక్కకపోతే సేవ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆటో సేవ్ ఆప్షన్ వచ్చింది అని అంటున్నారు. బట్ నేనైతే ఇప్పుడు అట్లీస్ట్ 2-3 నోట్స్కైనా నేను సేవ్ బటన్ క్లిక్ చేస్తాను. సో మీరు కూడా ఈ సేవ్ ఆప్షన్ని యూజ్ చేయడం నేర్చుకుంటాం. అట్లీస్ట్ 2-3 నోట్స్ యూజ్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఈ పక్కన ఈ వర్క్ ఫ్లో హిస్టరీ ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఎర్రర్ వచ్చింది, మన ప్రీవియస్ వెర్షన్కి వెళ్ళాలంటే చూడండి, ఈ వెర్షన్ జస్ట్ ఈ వెర్షన్ అనమాట, ఎంటీ ఉంది కదా, అలా మన ప్రీవియస్ వెర్షన్కి వెళ్ళాలంటే ఈ వర్క్ ఫ్లో హిస్టరీని యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఓన్లీ చాట్ మెసేజ్ ఉంది, ఈ ముందు జస్ట్ ఎంటీ, అది వర్క్ ఫ్లో వెర్షన్ హిస్టరీ. సో ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ డిస్క్రిప్షన్, మీరు డిస్క్రిప్షన్ ఎడిట్ చేయొచ్చు, వర్క్ ఫ్లోని డూప్లికేట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రీనేమ్ అనమాట, ఇదే రీనేమ్.
అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ అంటే మీ వర్క్ ఫ్లోని ఇంపోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ యూఆర్ఎల్తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అనుకోండి, సపోజ్ ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు ఈ వర్క్ ఫ్లో ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా వర్క్ ఫ్లో షేర్ చేశారనుకోండి, ఒకళ్ళు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది ప్రాసెస్. సెట్టింగ్స్ అంటే వర్క్ ఫ్లో సెట్టింగ్స్ జస్ట్ మీకు నచ్చిన టైం జోన్ అయితే మీ టైం జోన్ పెట్టుకోవడమే. ఇంక సేవ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇవన్నీ మోస్ట్లీ డిఫాల్ట్గానే ఉంచేస్తాం. ఒక టైం జోనే మనం టైం జోన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో ర్యాండమ్ టైం జోన్ ఉంది కానీ మనం ఉన్న టైం జోన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి టాప్ బార్ అంతా అయిపోయింది. క్యాన్వాస్ ఏంటంటే చూసారా, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, యాడ్ ఫస్ట్ స్టెప్ అంటే ప్లస్ మీద క్లిక్ చేస్తే నోట్స్ ప్యాన్లో ఓపెన్ అవుతుంది, లేదా మీరు ట్యాబ్ మీద క్లిక్ చేసినా నోట్స్ ప్యాన్లో ఓపెన్ అవుతుంది. ఇవి ట్రిగర్ మాన్యువల్లీ ఉంది కదా, మీకు నచ్చిన నోట్. మనం ఇప్పుడు నేనేం డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. ఆన్ చాట్ మెసేజ్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా చాట్ చేస్తే టెస్ట్ చాట్ అన్నాను అనుకోండి, హాయ్ చూడండి వర్క్ ఇది ఎగ్జిక్యూట్ అయిందా. సో అది ఫస్ట్ ఎప్పుడు ట్రిగరే ఉంటుంది, మీకు ఆల్రెడీ నేను బేసిక్స్లో చెప్పాను, అది ట్రిగరే ఉంటుంది ఫస్ట్ అనమాట. మీకు నచ్చిన నోట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నోట్స్ యాడ్ చేసుకోవడానికి, ఇది సెర్చ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాన్వాస్లో ఉన్న నోట్స్ని సెర్చ్ చేసుకోవడానికి ఇది ఈ సెర్చ్ బటన్ యూజ్ అవుతుంది. బట్ ఇది మోస్ట్లీ మనం ఎప్పుడు యూజ్ చేయము. ఈ నోట్స్ స్టిక్కీ నోట్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం వర్క్ ఫ్లో అంతా బిల్డ్ చేస్తారు. ఒకవేళ పెద్ద వర్క్ ఫ్లో అనుకోండి, డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం ఈ నోట్స్ని యూజ్ చేస్తాం. బట్ నచ్చిన టైప్ చేసుకొని ఒక్కొక్క కలర్ మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి, నచ్చిన కలర్ పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మీకు తెలియని వాళ్ళు వచ్చి చూసినా వాళ్ళకి వర్క్ ఫ్లో అర్థమయ్యేటట్టు ఉండడానికి ఈ స్టిక్కీ నోట్స్. ఈ ఫోకస్ ప్యానల్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, సో నాకు తెలిసి మీరు కూడా యూజ్ చేయరు. అది క్యాన్వాస్. ఈ కిందన సెట్టింగ్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఎక్కడ ఉన్నదనుకోండి, సో ఎక్కువ జూమ్ చేస్తారనుకోండి, ఇది జూమ్ టు ఫిట్ అనమాట. మొత్తం అంతా సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చూడండి, ప్లస్ ఏమో షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ అయితే జూమ్ ఇన్, మైనస్ అయితే జూమ్ అవుట్. ఇది ఉంది కదా, ఇది ముందు స్టెప్కి వెళ్ళాం అనమాట. ఈ టైడీ అప్ అంటే ఇప్పుడు సపోజ్ 2 నోట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ ఏజెంట్ దీని మీద పెట్టేస్తున్నాను, చూడడానికి బాగాలేదు కదా. ఇప్పుడు ఈ టైడీ అప్ మీద క్లిక్ చేస్తే నీట్గా ఆర్గనైజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరు ఎన్ని నోట్స్ పెట్టినా ఒకసారి ఈ బటన్ మీద క్లిక్ చేస్తే అన్నీ ఆర్గనైజ్ అయిపోతాయి. సో అది క్యాన్వాస్. అండ్ మీకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. పీ ప్రెస్ చేస్తే వర్క్లో పిన్ అయిపోద్ది, కమాండ్ డి ఆర్ కంట్రోల్ డి ప్రెస్ చేస్తే డూప్లికేట్ అయిపోద్ది. చూడండి డూప్లికేట్, కమాండ్ డి ఆర్ కంట్రోల్ బి అయితే డూప్లికేట్ అయిపోద్ది. కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టినా సేమ్ మనం తెలుసు కదా, కాపీ పేస్ట్, ఇక్కడ కూడా అది పనిచేస్తుంది. జస్ట్ డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఈ నోట్స్లో మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు మీకు ఇంకా ఒకవేళ మనం నెక్స్ట్ ఆటోమేషన్ క్రియేట్ చేసినప్పుడు అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు చూడండి హెచ్టిటిపి నోడ్ ఉంది, మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోస్లో. సో ఇక్కడ మనం అథెంటికేషన్ ఉంటుంది. ఈ అథెంటికేషన్స్ క్రెడెన్షియల్స్ సెట్ చేసుకోవడం అలాగా. జీమెయిల్ క్రెడెన్షియల్స్ కొంచెం కష్టం అనమాట. అంటే కష్టం అంటే సింపుల్గా ఉండదు అనమాట, లాగిన్ అయ్యేటట్టు ఉండదు. అది కూడా సెటప్ చేసుకోవాలి గూగుల్ కన్సోల్కి వెళ్ళి. అది కూడా నీకు నెక్స్ట్ క్రెడెన్షియల్ సెటప్ వీడియో చేస్తాను. సో అది మ్యాటర్. ఈ వీడియోకి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, N8N ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి N8N మీద ఇంట్రెస్ట్ ఉండి, లేకపోతే AI గురించి ఓవరాల్గా ఆటోమేషన్స్ కానీ AI గురించి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ రికమెండ్ చేయండి, అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం. బాయ్.